ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. రైతు సేవా కేంద్రాల దగ్గర యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ప్రైవేటు ఎరువు దుకాణాల్లో యూరియాను అధిక ధరలకు విక్రయించడంతో రైతులు ఎరువులు కొరలేక సతమతమవుతున్నారు. రైతుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైతులకు యూరియా కొరత అయితే వేధిస్తుందనే చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలోనే ఇప్పటికే ఉభాలు కూడా వేశారు. ప్రస్తుతం ఏంటంటే ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరోవైపు ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఓ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతమైనటువంటి ఏదైతే రాచకొండం అనే గ్రామంలో యూరియా కోసం అయితే రైతులు పూర్తి స్థాయిలో ఇక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రాచకొండంలో ఉన్నటువంటి ఇదేదైతే పిఎస్సిఎస్ ఒక గొడవ అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము రాచకొండం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం దీనికి సంబంధించి రైతులకు ఏదైతే ఇక్కడ లైసెన్స్ కలిగినటువంటి పిఎస్సిఎస్ బోర్డును కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ పిఎస్సిఎస్ ఉంది, కానీ ఇక్కడ రైతులకు కావలసినటువంటి ఎరువులు పూర్తి స్థాయిలో లేవని స్పష్టంగా తెలుస్తుంది. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ పిఎస్సి కేంద్రాల్లో కనీసం ఒక ఏదైతే లైసెన్స్ కలిగినటువంటి ఏదైతే దీనికి సంబంధించి ఎరువులు అందించాల్సి ఉంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎరువులు నిండుకున్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఉబాలు వేశారు, ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి యూరియా కూడా వేయాలి, కానీ ఇక్కడ యూరియా పూర్తి స్థాయిలో లేకపోవడంతో రైతులైతే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యూరియాకి తీవ్రమైనటువంటి కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం రైతులు ఈ పిఎస్సిఎస్ వద్దకైతే వచ్చారు. ప్రస్తుతం ఈ యూరియా పూర్తి స్థాయిలో లేకపోవడంతో రైతులు అయితే నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు యూరియా కొరత జిల్లాలో ఏ విధంగా ఉందంటున్నారు? మీరు ఒక రైతు సంఘం నాయకుడిగా మీరేం చెప్పబోతున్నారు ఏంటి? అసలు ఈరోజు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో కొంత వాతావరణం అనుకూలంగా మొదట వర్షాలు ముందుగానే స్టార్ట్ అయ్యాయి. రైతులు కొంత ఈ అనుకూలత ఆసరా చేసుకొని పంటలు ముందస్తుగానే వేశారు. అయితే తర్వాత కాలంలో కొంత వాతావరణం అనుకూలించగా కొంత వర్షాభావం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఈ నీళ్ళు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో యూరియా అయితేనేమి, డిఏపి అయితేనేమి, పాస్పేట్ అయితేనేమి తగినంత ఆర్బీఐ రైతు సేవా కేంద్రాల దగ్గర కానీ పిఎస్సిసిల కానీ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు చాలా ఒకటి ఈ రోజుకి 45 రోజుల నుంచి 50 రోజుల వరకు పంట ఎదలు కానీ ఇవి వచ్చాయి. ఇచ్చిన ఎరువు కూడా అరకరగ్గా ఇవ్వడం వల్ల సరిగా అందిన వారికి అందింది, లేని వారికి లేదు. అలాగే పలుకుబడి విధానాలు వేరే వాళ్ళు ఈ ఎరువులు కూడా ఈ విధంగా జిల్లాలో సరైన పద్ధతిలో రైతులందరికీ అందే పరిస్థితి కనబడలేదు. ఈ పరిస్థితిలో ఇప్పటికే ఈ వయసు అయిపోతుందో దిగుబడులు తగ్గిపోతాయి. ఈరోజు అనుకున్న సమయంలో ఆ పంటకు దిగుబడులు అయిపోతే, ఎరువులు అయిపోతే దిగుబడులు తగ్గుతాయి. ఇప్పటికే ఈ ఎరువులు లేట్ అవ్వడం వల్ల ఇప్పటికే 20 నుంచి 30% దిగుబడి తగ్గే పరిస్థితి ఉంది. దీన్ని ఆసరా చేసుకొని ఎరువుల డిమాండ్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ డీలర్లు కూడా మార్కెట్లో ఎరువులకి వేరే ఆల్టర్నేటివ్ అంటకడుతున్నారు. గుళికలని వేరే వివిధ రూపాల్లో వాళ్ళకి దీనికి అదనంగా తీసుకుంటే కానీ ఇచ్చే పరిస్థితి ప్రైవేట్ వ్యాపారులు ఆ విధంగా చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ వ్యాపారులు దళారుల ద్వారా 400 నుంచి 450 వరకు ఈ యూరియాని అమ్ముతున్నారు. ఈ విధంగా రైతులు ఒకటి ఎరువు సగం దొరకలేదు, దొరికిన దగ్గర కూడా అధిక ధరలు ఇచ్చి రైతు ఈరోజు నష్టపోతున్నాడు. ఒక పక్క ఈరోజు ఈ ఎరువులు లేకపోవడంతో ఈ నానో డిఏపిని ప్రమోట్ చేస్తున్నారు. ఇది శాస్త్రీయంగా దీన్ని దాని తాలూకా రిజల్ట్స్ ఎక్కడ రైతుల దృష్టిలో పెట్టలేదు. ఒకటి ఇంకోటి ఈ నానో యూరియా వేసిన దానికి బాటిల్ ఖరీదు 250-300 అవుతుంది.
దాన్ని స్ప్రే చేయడానికి ఇంకొక 500 అవుతుంది. 1000 రూపాయల వరకు ఈరోజు నానో యూరియా ఒకవేళ వేద్దామన్నా దాని రిజల్ట్ ఎలాగున్నా దొరకని పరిస్థితుల్లో అయితే వేద్దామన్నా ఈరోజు 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ విధంగా రైతు మీద భారం పడే పరిస్థితి ఉంది. అందుకోసం జిల్లాలో రాష్ట్రంలో ఈ ఎరువులు ఏదైతే కొరత ఉందో దీన్ని సక్రమంగా ఇన్ టైంలో ఇవ్వకపోతే ఈరోజు దిగుబడులు తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎరువుల మీద కేటాయింపులు తగ్గించింది. దానికి తోడు ప్రకృతి వ్యవసాయం అలాగే సేంద్రీయ వ్యవసాయం పేరుతో గ్రామాల్లో చేసిన పర్సంటేజ్ తక్కువైనా ఎక్కువ పర్సంటేజ్ ఇన్ని ఎకరాలు చేశారని చూపిస్తేప్పటికి దానివల్ల కూడా ఈరోజు కేటాయింపులు గ్రామాలకు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. ఈ విధంగా రైతులకి సరైన ఎరువులు అందుబాటు లేని పరిస్థితి. బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గించేటప్పటికి ఈరోజు ఎరువులు రైతులకి సక్రమంగా అందకపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు బడ్జెట్లో ఎరువులు తగ్గించేటప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ ఇటు ప్రతిపక్షం వైసీపీ కానీ పార్లమెంట్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు ఎరువులు మేము ప్రయత్నం చేస్తాం అంటున్నారు. ఈ పరిస్థితిని రైతులు కూడా మధ్యలో రైతుల్ని ఈరోజు దివాలా తీసి రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇప్పటికే దిగుబడులు తగ్గిపోయే పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే తగినంత రైతులకి ఎరువులు అందుబాటులో ఉంచి ఈ వ్యవసాయాన్ని కాపాడి రైతుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకి కావలసినటువంటి యూరియా దొరకకపోవడంతో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఉబాలేశారు. ఈ ఉబాలేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ యూరియా వేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ యూరియా నిండుకోవడంతో ఎక్కడ కూడా రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దీనిపై ప్రజాప్రతినిధులు పాలకులు స్పందించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక్కడ పిఏసిఎస్లోనే ఇలా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎవరైతే దళారులు ప్రైవేటు ద్వారా అమ్మే డీలర్స్ అయితే కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలుగా విక్రయిస్తున్నారని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు యూరియాని కొరత లేకుండా చూడాలని చెప్పేసి రైతులైతే చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే కార్పొరేట్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆ రైతులకు ఉపయోగపడినటువంటి నానో యూరియా ఇలాంటివి వాడమంటే మేము వాడలేమని చెప్పేసి వీళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, మరోవైపు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియాని ఖచ్చితంగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే తమకు చాలా వరకు పంట నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా.